మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకు అందుబాటులో ఉన్నారు. సో వరంగల్ సంబంధించి ఆసియా ఖండంలోని అతిపెద్ద వన జాతర సమ్మక్క సారలక్క జాతర జరుగుతున్నటువంటి పరిస్థితి చివరి దశకు వచ్చింది. సో అక్కడ ప్రధానంగా మొక్కులు చెల్లించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీ సంఖ్యలోనే అక్కడ దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంత్రి సీతకు కూడా దానికి సంబంధించి విషయాలు వెల్లడించినటువంటి పరిస్థితి. సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ముగించుకొని కూడా అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు కూడా ఇక్కడ మేడారంలో ఎంజాయ్ చేసి కూడా బస్సులో మహిళలు చిన్నపిల్లలు వారి సొంత గ్రామాలకు వారి ప్రాంతాలకు అయితే వెళ్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక భక్తులు ఉన్నారు, చిన్న పిల్లను కూడా తీసుకొని వచ్చి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎన్ని రోజులు ఉన్నారు ఇక్కడ? నిజామాబాద్ నుంచి వచ్చినామన్నా. ఎట్లా ఉంది సౌకర్యాలు? పర్లేదు, ఎప్పటిలాగానే అంత బాగానే ఉంది. కొద్దిగా బస్సులతో కొద్దిగా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే ప్రతిసారి మాకు నిజామాబాద్ నుంచి డైరెక్ట్ బస్సు ఇస్తుండే. ఈసారి బస్ డిపోల పంట తిరిగినా బస్సు లేదు. ఏమన్నా అంటేనేమో పాయింట్ లేదని చెప్తున్నారు. దానివల్ల ఇబ్బంది తప్పితే ఏం లేదు, అంతా ఓకే. ఓకే చెప్పండి. ఇక్కడ చూసుకుంటే మాత్రము అక్కడ చాలా మంది కూడా బస్సులలో కూడా సీట్లకు పరిమితంగానే కూడా ఒక 60 మంది భక్తులు ఉంటే తిరుగు ప్రయాణానికి కూడా సొంతంగా బస్సు చేస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ మహిళలతో పాటు కూడా పురుషులు కూడా చాలా మంది కూడా మేడారం సమ్మక్క సారలమ్మను దర్శకుని కూడా తిరిగి మొక్కులు చెల్లించుకొని ఆ అమ్మవారి దీవెనలతో కూడా వాళ్ళ స్వగ్రామానికి వెళ్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ చాలా మంది కూడా మహిళా భక్తులతో పాటు కూడా పురుషుల భక్తులు కూడా చాలా మంది పోతున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎవరు అంటే ఇక్కడ అయినా ఎట్లా ఉన్నది? మీరు దర్శించుకున్నారు అమ్మవారిని, ఎట్లా ఉన్నది ఈసారి? చేసుకుని బాగుంది. కానీ బస్సులో ఫ్రీ బస్సు 30-40 నుంచి మాకు నెల బస్సులో వస్తుండే. ఇప్పుడు కరెంట్ మధ్యలో ఎక్కడు మధ్యలో దిగుడు అంటే ఏడా పోతాం? చిన్నపిల్లలు వేసుకుని ఎట్లా పోతాం మరి? మాకు ఎప్పుడైనా 40 నుంచి బస్సు వస్తుంది. దర్శనం బాగుంది, మంచిగా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఆర్టీసీ కండక్టర్ కూడా ఇక్కడ చాలా టికెట్లు ఇచ్చి కూడా వాళ్ళందరినీ ఎట్లా తీసుకోబోతున్నారు? వీళ్ళని ఫ్రీ టికెట్ తీసుకుంటాను. మళ్ళీ అవి 0 టికెట్ అండ్ జెంట్స్కి టికెట్ తీసుకుంటాను కాబట్టి 52. భక్తులైతే 52 నుంచి 60 మధ్యలో ఉన్నా కానీ వారిని తీసుకుపోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం ఆర్టీసీ బస్సు కూడా చాలా వరకు భక్తులు అయితే ఏ విధంగానైతే ఇంటి దగ్గర నుంచి వచ్చారో ఆ విధంగా కూడా తిరిగి కూడా ఇదే బస్సులలో కూడా ప్రయాణం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన మహిళా ఉచిత బస్సు ప్రయాణం అయితే స్త్రీలైతే